అక్టోబర్ 10th అక్టోబర్ నాడు వీళ్ళ దగ్గర సఫారీ టాటా సఫారీ కొన్నాను తేజస్విని మోటార్స్ వాళ్ళ దగ్గర. కొన్న తర్వాత వితిన్ 10 days బ్యాటరీ ఫెయిల్యూర్తో బండి ఆగింది. అక్కడి నుంచి ఇప్పటికి 5 సార్లు 5 సార్లు బండి ఆగిపోయింది. ఎప్పటికప్పుడు 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు తీసుకుంటున్నారు. సరిగ్గా రిపేర్ చేయరు. ఏమంటే నష్టపరిహారం కూడా ఎవరు, కారు ఇది డిఫెక్టివ్ కార్ అయ్యా, ఇది తీసేసి కొత్త కారు ఇవ్వండి, లేదంటే నా డబ్బులు ఇచ్చేసండి, ఎంతో కొంత కొట్టేసి నాకు ఈ కారు వద్దంటే వాళ్ళు ఏమీ చెప్పరు. ఓవరాల్గా ఏం చెప్తారంటే మేము మీకు అడిషనల్ వారంటీ ఇస్తాము, కొంత కాంపన్సేషన్ ఇస్తామంటారు. ఈమెయిల్లో అట్లా కాకుండా మేము ఎప్పుడో రిపేర్ చేసేసాము, మేము టెక్నికల్ స్నాక్ని అరెస్ట్ చేశాము, ఇకపైన ఇదేమీ జరగదు అని చెప్తారు. ఓవరాల్గా ఇన్ రైటింగ్లో రాసేవండి, నేను తీసుకెళ్తాను, నేను లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి, ఈ వెహికల్ పనికిరాదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఒకరోజు స్కూల్లో ఆగిపోయింది సార్, ఓ రోజు ఇంటి దగ్గర ఆగిపోయింది, ఎప్పటికప్పుడు ఇప్పటికి 5 times సార్ ఆగిపోయింది. నేను స్పాన్ ఆఫ్ 5 monthsలో 3 months వాళ్ళ దగ్గరే ఉంది కారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మమ్మల్ని షోరూమ్ నుంచి బయటికి తోసేస్తున్నారు. నేను నా ఎక్స్పీరియన్స్ రాశాను కానీ ఇందులో ఏం తప్పులు రాయలా. వాట్ ఈస్ ద ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ హాస్ బీన్ ప్రింటెడ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద పీపుల్. అది చేయొద్దు అంటారు. వాళ్ళ షోరూంలోకి నన్ను అడుగు పెట్టొద్దు అంటారు. నేను కస్టమర్ని, నన్ను షోరూంలోకి రానియట్లేదు వాళ్ళు. ఏం నా ఎక్స్పీరియన్స్ చెప్పొద్దా మిగిలిన వాళ్ళకి? ఇది మాదాపూర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న తేజస్విని మోటార్స్ సార్. ఇది టాటా మోటార్స్ వాటి తేజస్విని మోటార్స్ అనే డీలర్ సార్. ఈయన మిస్టర్ రాజు గారని ఆయన నా ఫోన్ ఎత్తారు, ఎవరు ఫోన్ ఎత్తారు. ఇప్పుడేమంటారంటే మీరు రండి టాటా షోరూమ్ పదండి, బొంబాయి వెళ్ళండి, మాట్లాడండి, మాకేం సంబంధం ఉంటా, మేము ఓన్లీ కార్ సెల్లర్స్, మేము వీఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. మేము ఇది ఇస్తుంటే లాగేసి మమ్మల్ని బయట తోసేసి మా వాళ్ళు సెల్ ఫోన్లు కూడా లాగేసుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళు చేసే పద్ధతి సార్. కస్టమర్ అంటే విలువే లేదు వాళ్ళకి. మేమేమైనా తప్పు మాట్లాడామా, తప్పు చెప్పామా ఇందులో చూడండి మీరు. నేను ఓన్లీ ఫ్యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ అన్నదని నేను చెప్పాను. నేను అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు.